అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో ఒక ఇంపార్టెంట్ అయిన రెమెడీ చూడబోతున్నాము. ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్ అయినా నేను చెప్తున్న ఈ హెర్బల్ హెయిర్ డై ఆయిల్ వాడుతుంటే మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మంచి సొల్యూషన్ దొరుకుతది. మన అందరికీ హెయిర్‌లో ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఉంటది. ఎయిదర్ హెయిర్ ఫాల్ అయినా, లేదా ఇచ్చింగ్‌నెస్ అయినా, లేదా డ్రైనెస్ అయినా కంపల్సరీ ఉంటది. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు, లేదా చదువుతున్న పిల్లలు కావచ్చు, ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మామూలుగా కనిపిస్తున్నాయి. అట్లాంటి వాళ్ళు నేనిప్పుడు చెప్తున్న ఈ హెయిర్ డై ఆయిల్‌ని రెగ్యులర్‌గా వాడుతూ వస్తున్నారంటే కంపల్సరీ 100% సొల్యూషన్ దొరుకుతది. ఈ బీట్రూట్ హెర్బల్ హెయిర్ ఆయిల్ నేను ఇంకొంచెం ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకొని మంచిగా తయారు చేసి చూపిచ్చున్నాను. ఇట్లా మీరు కూడా తయారు చేసుకొని వాడి చూడండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం రండి. ఫస్టు ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోడానికి నేను బీట్రూట్ ఒక మీడియం సైజ్ బీట్రూట్ ఒకటి తీసుకొని బాగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. కట్ చేసి పక్కన ఒక 1 అవర్ ఉంచేశాను. ఆ వెట్‌నెస్ డ్రై కావాలి కాబట్టి ఉంచేశాను. తర్వాత నేను ఇది ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకున్నాను. హ్మ్. ఈ బీట్రూట్ మనం తొక్కుతోనే తీసుకున్నాము. బీట్రూట్ మనకు చాలా చాలా బెనిఫిట్ ఇస్తది మన హెయిర్‌కి. ఇది రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది కాబట్టి మన హెయిర్‌కి మంచిగా గ్రోత్‌కి ప్రమోట్ చేస్తది. తర్వాత నేను రోస్‌మెరీ లీవ్స్ ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఈ రోస్‌మెరీ లీవ్స్ అనేది కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి హెయిర్ గ్రోత్‌కి. అలాగే మన బ్లడ్ సర్క్యులేషన్‌ని బాగా స్టిమ్యులేట్ చేస్తది. సో, స్కాల్ప్ బాగా హెల్తీగా ఉంటది. తర్వాత నేను బ్లాక్ కుమిన్ సీడ్స్ యాడ్ చేసుకున్నాను ఒక స్పూను. ఈ బ్లాక్ కుమిన్ సీడ్స్ మన తెల్ల జుట్లంతా బాగా నల్లగా మార్చుకోవడానికి బాగా హెల్ప్ చేస్తది. అలాగే హెయిర్ గ్రోత్ కూడా బాగుంటది. ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి పట్టేసుకున్నాను. బాగా మిక్సీకి పట్టేసుకోవాలి. అంటే నీళ్ళు పోయకూడదండి. మనం ఆయిల్‌లో మరిగించకపోతున్నాము. సో, బాయిల్ చేయకపోతున్నాం. అందుకని మనము నీళ్ళు వేయకుండా బాగా మిక్సీకి పట్టేసుకోవాలి. నేనిప్పుడు మిక్సీకి పట్టేసిన తర్వాత ఒక ఐరన్ బాన్‌లోకి మార్చుకుంటున్నాను. ఈ మొత్తం గ్రైండ్ చేసిన మొత్తం బీట్రూట్, రోస్‌మెరీ లీవ్స్ ప్లస్ ఇంకా బ్లాక్ కుమిన్ సీడ్స్, జీలకర్ర ఇవన్నీ కలిసి నేను మిక్సీకి పట్టేసుకున్నాను. ఆ మిక్చర్‌ని ఒక ఐరన్ మోన్‌లోకి మార్చేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి నేను 200 ఎంఎల్ ఆఫ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ నేను యాడ్ చేసుకున్నాను. 200 ఎంఎల్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అంటే మీరు 200 ఎంఎల్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ మాత్రమే యాడ్ చేసుకోవచ్చు. లేదా క్యాస్టర్ ఆయిల్ గానీ, ఆల్మండ్ ఆయిల్ గానీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర క్యాస్టర్ ఆయిలే ఉంది. సో, ఆ క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఒక స్పూన్ అలా వేసుకున్నాను. మన ఒంటికి మంచి సలవ ఇస్తది ఈ క్యాస్టర్ ఆయిల్ అనేది. ఇప్పుడు చూడండి మన బీట్రూట్ మొత్తం ఆయిల్ అంతా సక్ చేసుకునింది గదా! ఈ ఆయిల్ అంతా మళ్ళీ అది కక్కేయాల. అప్పుడు వరకు మనం మంచిగా బాయిల్ చేసుకోవాలి. నేను పొయ్యిని సన్న మంటలో ఉంచుకున్నాను. ఎప్పుడు మనము హెయిర్ డై ఆయిల్ తయారు చేసుకున్నామో అప్పుడంతా మనము సన్న మంటలోనే ఉంచుకొని తయారు చేసుకోవాలి. ఈ బీట్రూట్ మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వచ్చే వరకు మనము బాయిల్ చేసుకోవాలి. అదే అండి కన్సిస్టెన్సీ మనకు. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మంచిగా బాయిల్ చేసుకోవాలి. బాగా వేగి మరి నూనంతా బయటికి రావాలి. అప్పుడు దాకా మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న కాలంలో ఎవ్వరూ ఆయిలే పెట్టడం లేదండి. అట్లా ఆయిల్ పెట్టకుండా పోవడం వల్ల మన హెయిర్ అనేది హెల్తీగా ఉండడం లేదు. మన స్కాల్ప్‌లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో, అట్లాంటి వాళ్ళు నేను చెప్తున్న విధానంగా ఇలా ఒక హెయిర్ డై ఆయిల్ తయారు చేసుకొని రెగ్యులర్‌గా వాడుతూ వస్తున్నారంటే కంపల్సరీ మంచి రిజల్ట్ అనేది ఉంటదండి. ఇప్పుడు ఈ హెయిర్ డై ఆయిల్‌లోకి నేను ఇంకా మంచిగా ఒక పౌడర్ యాడ్ చేయబోతున్నాను. ఆ పౌడర్ కూడా మనకు చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తది. మన హెయిర్ గ్రోత్‌కి బాగా హెల్ప్ అవుతదండి. ఈ హెయిర్ డై ఆయిల్ అనేది మీరు తయారు చేసుకొని ఒక బాటిల్‌లో ఉంచుకోవాలి. ఎప్పుడు కావాలో అప్పుడు మనము వాడుకోవచ్చు. ఇప్పుడు నేను 1 స్పూన్ ఆఫ్ అతిమూత్రం పౌడర్ వేసుకుంటున్నాను. ఈ అతిమూత్రం పౌడర్ అనేది మన
హెయిర్‌కి చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తదనమాట. ఈ అతిమతం పౌడర్ మన స్కాల్ప్‌లో ఉన్న ఇప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్ అయినా క్యూర్ చేస్తది. మన హెయిర్ గ్రోత్‌కి బాగా హెల్ప్ చేస్తది. సో, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్‌ని కంపల్సరీ అవాయిడ్ చేస్తది. సో, ఇదే అండి మన హెయిర్ డై ఆయిల్ తయారు చేసుకున్న విధము. ఇట్లా మీరు మంచిగా హెయిర్ డై ఆయిల్ అనేది తయారు చేసుకొని రెగ్యులర్‌గా మాత్రం వాడి చూడండి. కంపల్సరీ బెస్ట్ రిజల్ట్ ఉంటది. చిన్న పిల్లలకు కూడా ఇప్పుడంతా తెల్ల జుట్లు వస్తున్నాయి. వాళ్ళు ఇట్లా ఒక హెయిర్ డై ఆయిల్ ఇంట్లో తయారు చేసుకొని వాడుతూ వస్తున్నప్పుడైతే వాళ్ళకి ఎప్పటికి తెల్ల జుట్టు అన్న మాటే అస్సలు ఉండదండి. వాళ్ళ హెయిర్ అనేది బాగా హెల్తీగా ఉంటది. వాళ్ళ స్కాల్ప్ అంతా బాగా యాక్టివేట్ అయ్యి మంచిగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటది. వాళ్ళు ఎప్పటికి న్యాచురల్‌గానే హెల్తీ హెయిర్ తెచ్చుకుంటారు. ఇప్పుడు మన హెయిర్ డై అనేది బాగా నొరగ వచ్చేసింది. ఈ నొరగ అంతా కంప్లీట్‌గా పోవాలండి. అంటే తగ్గిపోవాలి. అప్పుడు వరకు మనము బాగా స్టర్ చేస్తూ ఉండాలి. ఈ ఆయిలు మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈజీ ఇంగ్రీడియంట్ పెట్టుకొని లేదు ఇప్పుడు ఉన్న కాలంలో మాకు ఇంట్లో మేమే తయారు చేసుకోలేము. కొంచెం బిజీగా ఉన్నాము అని అనుకున్న వాళ్ళు, మాకు కూడా ఆశగా ఉంది ఇట్లాంటి ఆయిల్స్ వాడాలి అనుకున్న వాళ్ళు, మీరందరికీ కూడా మేము ఇట్లా హెయిర్ డై ఆయిల్ అనేది తయారు చేసుకొని అమ్ముతున్నామండి. మీరుకి ఈ ఆయిల్ కావాలంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న ఈ వాట్సాప్ నంబర్‌కి కంపల్సరీ మెసేజ్ చేయండి. మేము మీరుకి పంపిస్తాము ఈ హెయిర్ డై ఆయిల్. సో, మన హెయిర్ డై ఆయిల్ అనేది రెడీ అయిపోయిందండి. హెల్తీగా, న్యాచురల్‌గా మనమే మన ఇంట్లోనే తయారు చేసుకున్నాము. ఇప్పుడు ఈ హెయిర్ డై ఆయిల్‌ని మనము ఎట్లా వాడుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. అంతకుముందు ఈ హెయిర్ డై ఆయిల్ బాగా రెడీ అయిపోయింది. మనము ఇప్పుడు పోయి ఆపేసి ఒక 1-2 అవర్స్ అట్లాగే ఈ బాండిల్‌లోనే ఉంచేస్తాము. అప్పుడే ఈ ఐరన్ బాండ్‌లో ఉండేటప్పుడైతే మంచి రిజల్ట్ ఉంటది. బాగా కలుసుకొని ఐరన్‌లో ఉన్నప్పుడు ఆ రియాక్షన్ తోటి మంచి రిజల్ట్ ఉంటది మనకు. సో, ఈ హెయిర్ డై ఆయిల్ మనము ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు. రెగ్యులర్‌గా కూడా వాడుకోవచ్చండి. ఆఫ్టర్ 2 అవర్స్ చూడండి మన హెయిర్ డై ఆయిల్ ఎలా తయారైపోయింది. బాగా నల్లగా తయారైపోయింది కదా! సో, నేను ఈ హెయిర్ డై ఆయిల్‌ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఒక సన్న క్లాత్ తీసుకొని మంచిగా ఫిల్టర్ చేసుకోండి. ఈ డస్ట్ అంతా మనకు అవసరం లేదు. ఆ నూనె వరకు మంచిగా మనము ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా మనము ఒక హెయిర్ డై ఆయిల్‌ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బాటిల్‌కి మార్చుకోవచ్చు. స్టోరింగ్ అప్పుడు మీరు గ్లాస్ బాటిల్‌లో మార్చుకోండి. అప్పుడు చాలా బాగుంటది. ఎక్కువ రోజులు నిలవ ఉంటది నూనె అనేది. సో, ఇలా మనము మంచిగా పిండేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా ఒక చుక్క లేకుండా మంచిగా మనము పిండేసుకోవాలి. సో, ఇట్లాంటి హెయిర్ డైని మీరు రెగ్యులర్‌గా వాడుతురండి. పెద్దవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. చిన్నవాళ్ళకి కంపల్సరీ వాడండి. ఎప్పుడు వాళ్ళకి హెయిర్ సమస్య అనేదే ఉండదు. జుట్టు బాగా పెరుగుతది. మన హెయిర్ డై ఆయిల్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ హెయిర్ డై ఆయిల్ ఎంత మంచిగా నల్లగా మంచి కన్సిస్టెన్సీలో మనకు దొరికింది చూడండి. అంతే అండి. వెరీ ఈజీ. బయట ఉన్న కెమికల్ హెయిర్ ఆయిల్ కన్నా ఇది ఇంట్లోనే మనము మంచిగా తయారు చేసుకొని వాడుకున్నప్పుడు చాలా బాగుంటుంది. కెమికల్స్ హార్మ్ఫుల్‌గా ఉంటది. అది వాడొద్దు అస్సలు. మనము హెల్తీగా వాడుకోవచ్చండి. ఇట్లా ఒక హెయిర్ డై ఆయిల్ అనేది. ఇప్పుడు ఈ హెయిర్ డై ఆయిల్‌ని ఎలా అప్లై చేయాలి, ఎలా వాడుకోవాలి అనేది నేను చెప్తాను. మీరు ఎప్పుడు వారానికి 2 సార్లైనా తలస్నానం చేస్తారు కదా! అప్పుడు ఈ 1 అవర్‌కి ముందు ఈ హెయిర్ డై ఆయిల్‌ని బాగా అప్లై చేసుకొని మసాజ్ చేయండి. ఒక 1 అవర్ అట్లాగే ఉంచుకున్న తర్వాత మీరు మామూలు షాంపూ ఏముందో మీరేం వాడతారో అది మీరు వేసుకొని బాగా కడగవచ్చు. లేదు అంటే మన ఛానల్‌లోనే హెర్బల్ షాంపూస్ ఎట్లా తయారు చేసుకోవాలన్న వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను. ఆ వీడియోస్ కూడా చూసుకొని మీరు హెర్బల్‌గా ఒక షాంపూ తయారు చేసుకొని వాడి చూడండి. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటది.
మేము ఈ హెయిర్ డై ఆయిలే కాకుండా ఇంకా చాలా చాలా హెర్బల్ హెయిర్ డైస్ అండ్ హెయిర్ డై ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ కూడా వేస్తున్నాము వీడియోస్లో. అవన్నీ కూడా వెళ్ళి మంచిగా చూడండి. మీకు చాలా బాగా యూస్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే నచ్చిందంటే లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాదిరిగా చాలా హెయిర్ డై ఆయిల్స్, హెయిర్ డైస్ అండ్ ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ అండ్ న్యాచురల్ షాంపూస్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాను. అది కూడా చూడండి. ఇంకొక వీడియో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.